ఇండియాలో హాలీవుడ్ సినిమాలు ఎవరు చూస్తారు? చూసినా మన సినిమాలను డిస్టర్బ్ చేసే రేంజ్ వాటికి ఎక్కడ ఉంటుంది అనుకుంటారంతా. కానీ ఈ మధ్య సీన్ మారిపోయింది. ఇంగ్లీష్ మూవీస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రఫ్ ఆడించేస్తున్నాయి. ఏ మాత్రం లైట్ తీసుకున్నా మన సినిమాలకే ఎర్త్ పెడుతున్నాయి. తాజాగా కొన్ని హాలీవుడ్ సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ది ఒడిస్సీ గత వారం రోజులుగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బాగా వినిపిస్తోన్న పేరిది. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ చిత్రం టాక్తో పని లేకుండా కలెక్షన్స్ కొల్లగొడుతోంది. వరల్డ్ వైడ్గా 6 రోజుల్లో 3,000 కోట్లు వసూలు చేసిన ఒడిస్సీ ఇండియాలోనే 105 కోట్లు దాటేసింది. గ్రీకు కవి రాసిన హ్యూమర్ అనే కావ్యం ఆధారంగా ఒడిస్సీని తీశారు నోలన్. పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతో తీసిన ది ఒడిస్సీ టికెట్ ధరలు మెట్రో సిటీస్లో 3,000 వరకు ఉన్నా ఎగబడి కొంటున్నారు ఆడియన్స్. ఇక అబ్సెషన్ కూడా మొన్నటి వరకు బాగానే ట్రెండ్ అయింది. మైఖేల్ ఇండియన్ అవార్డ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఫేమస్ యూట్యూబర్ కర్రీ బార్కర్ డైరెక్ట్ చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన అబ్సెషన్ ఇండియాలోనూ 87 కోట్లు వసూలు చేసింది. స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీకి ఇండియాలో ఉన్న బ్రాండ్ గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. తాజాగా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జూలై 30న విడుదల కానుంది. సినిమాపై భారీ అంచనాలున్నాయి. వరల్డ్ వైడ్ గా జూలై 31న విడుదలవుతూ ఉంటే మన దగ్గర ఒకరోజు ముందే వస్తున్నాడు స్పైడర్ మ్యాన్. మొత్తానికి ఈ హాలీవుడ్ మూవీస్ అన్నీ రఫ్ ఆడిస్తున్నాయి ఇప్పుడు.